వడ్లు తొందరగా కొనండి, ఆలస్యం చేస్తే ఆగమైతం. కొనుగోలు కేంద్రం వద్ద రైతుల ధర్నా, రోడ్డుపై బైఠాయించి ఆందోళన. కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు నిరసన చేస్తా ఉన్నారు. చూడండి, ఇక వడ్లు కొంటున్నామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది కదా, అకాల వర్షాలండి బాబు, అకాల వర్షాలు. పల్లెటూర్లల్లో ఆ వడ్లు ఆరబోసుకొని వర్షాలు వస్తాయి, నువ్వు ఎన్ని పరదాలు కప్పినా కూడా ఏదో ఒక దగ్గర నుంచి ఇదైపోయి వడ్లన్నీ కూడా చాలా ఎక్కువ విలువ కలిగేటటువంటివి కూడా రైతులు వేసి పండిస్తా ఉన్నారు. చాలా పెట్టుబడి పెడతా ఉన్నారు. పెట్టుబడి పెడుతున్నా కూడా మరి దయచేసి చేతికి వచ్చిన తర్వాత రైతు కోసుకుంటాడు. కోసుకున్న తర్వాత మహా అయితే 1-2 రోజులు ఆరబెడతాడు, అంతే చాలు. 2 రోజులు ఆరబెడితే ఈలోపు దేవుందే వర్షం రాకపోతే 2 రోజుల తర్వాత మించి కూడా ఉంచుకుంటే వర్షాలు వస్తే చాలా ఇబ్బందులు అవుతా ఉన్నాయి. ఇగో ఇట రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తాం, దయచేసి వడ్లు కొనండి అని చెప్పి ధర్నాలు కొన్ని ప్రాంతాలలో జరుగుతూ ఉన్నాయి. మరి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు మొదలుపెట్టామని చెప్తా ఉన్నది. సో మొదలు పెట్టిండ్రు, కానీ ఎక్కడైతే కొద్దిగా నిర్లక్ష్యంగా వహిస్తూ ఉన్నారో, మరి నత్తనడకగా ఆడ కొనుగోలు కేంద్రాల వద్ద పనులు సాగుతూ ఉన్నాయో దయచేసి మరొకసారి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. రైతులు తీసుకొచ్చినటువంటి పంటని త్వరగతిన కొనండి, త్వరగతిన కొనుక్కొని మరి మీరు వాటన్నిటిని కూడా భద్రపరిచి రైతులకి న్యాయం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది.